ఈరోజు నిజంగా ఆ యొక్క అభిమానులకందరికీ కాలు ముక్కాలనిపిస్తోంది. అసలు మీ సాహసం ఏంది, మీ ధైర్యం ఏంది? ఇన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టుకొని మీరు రాకూడదు, వస్తే కేసులు పెడతామంటే కూడా తెగించి రోడ్ల మీదకి వచ్చినారే. నిజంగా మీ యొక్క అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇటువంటి అభిమానం, ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో 27 ఏళ్ళు ఉన్నా. అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సభలు పెట్టాలని చూస్తే మేము కూర్చొని ఒక కళ్యాణ మండపం, ఒక 1000 మంది పట్టేటువంటి కళ్యాణ మండపాన్ని నింపాలనుకుంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తీసుకొని నువ్వు ఒక 10 వాహనాల్లో రా, నువ్వు ఒక 10 వాహనాల్లో రా అని చెప్పేసి ఒక 1000 మందిని జమ చేసుకుని అడిగిపోతే పట్టుమని ఆయన మీటింగ్ మొదలుపెట్టే టైంకు ఖాళీ కుర్చీలు కనిపెట్టేటువంటి. ఈరోజు చూసావా చంద్రబాబు నాయుడు గారు ఆ జన ప్రబంధనం చూసావా? ఎందుకు ఇంతమంది వస్తున్నారో ఒకసారి విశ్లేషించుకో. ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషించుకో. తప్పు జరగకుండా చూసుకో. రేపు ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని కాపాడేటువంటి బాధ్యతలో ఉండవు. నువ్వు నీ యొక్క కొడుకును కాపాడుకునేటువంటి బాధ్యతలు లేవు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటూ, ఇటువంటి చెడు ఆలోచన దుస్సాంప్రదాయాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.